గత 2 మాసాల నుంచి కూడా ఈ అక్వా చెరువుల రైతులు వాడే మేత గురించి కానీ, రైతులు అమ్మే రొయ్యల గురించి కానీ రోడ్డెక్కి ఏ రకంగా ప్రభుత్వానికి కానీ, ఇటు అధికారులకు కానీ, మా నాయకులకు కానీ అలాగే రైతులందరూ కలిసి ఏ రకంగా జిల్లా వ్యాప్తంగానే, రాష్ట్ర వ్యాప్తంగానే ముందుకు వచ్చారో మీకు అందరికీ తెలుసు. గత నెల 25వ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి ఈ అర్ధాంతరంగా కేజీకి 50 రూపాయలు తగ్గించారని విన్నవించుకోవడం జరిగింది. దరిమిల తగ్గించిన 50 రూపాయల్లో 20 రూపాయలు పెంచి ఈ రోజుకి 30 రూపాయలు తగ్గించుకుంటున్నారు. అలాగే మన 16వ తారీఖున కూడా కలెక్టర్ గారికి మేత ధరల విషయం అయ్యి, ఈ రొయ్యల ధరల విషయం అయ్యి పురోగతి గురించి కూడా అభ్యర్థించడం జరిగింది. మేము అడిగింది ఒకటే, ముఖ్యంగా ఏ వస్తువు తగ్గించి కొన్నా కానీ కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఎందుకంటే ఎన్నో వందల మంది, వేల మంది రైతులకి మేము నాయకత్వం వహిస్తున్నాం. ఈవేళ మేత ధరల విషయం వచ్చేటప్పటికి ఈ కారణంగా పెంచవలసిందని వాళ్ళు మేత తయారీదారు గవర్నమెంట్ దగ్గర కూర్చుని ఈ కారణంగా పెంచుతున్నామని మమ్మల్ని అందరినీ కూడా నాయకులు సమాధానపరిచారు. అలాగే మేము కూడా రైతులు సమాధానపరిచాం. కానీ ఈ రొయ్య రేట్లు ఇవాళకి కూడా ఎందుకు తగ్గించుకుంటున్నారు అన్న విషయమై మేము మళ్ళీ ఈ రోజున కలెక్టర్ గారికి రావడం జరిగింది. స్టిల్ ఈ రోజున కూడా 30 రూపాయలు తగ్గించుకుంటున్నారు. దాని మీద ఎందుకంటే మేము రైతులకి సమాధానం చెప్పుకోవాలి కదా అని దీని మీద ఎంక్వైరీ చేసి ఒక నివేదిక ఇమ్మని అడగటం జరిగింది. మేము మేత ధరల విషయంలో రైతులను ఎలా కన్విన్స్ చేసామో, రొయ్యల ధరల విషయంలో కూడా ఎందుకు తగ్గిపోతున్నాయి అన్నది తెలుసుకోవడానికి, అలాగే తెలిసింది రైతులు చెప్పడానికి కూడా మేము కలెక్టర్ గారిని కోరటం జరిగింది. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే, రైతు దగ్గర నుంచి, రైతు నాయకుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి వినపడేది ఏంటంటే, మేత రేట్లు పెరిగినాయని రోడ్డెక్కిన మా సంఘ నాయకులకి, రైతులకి సమాధానంగా చెప్తూ ఒక కమిటీని వేసి ఇక మీదట ఆ కమిటీ పరిధిలోనే మేత రేట్లు పెంచడం కానీ తగ్గించడం కాదని చెప్పడం జరిగింది. అలాగే ఆరుగాలం ఈ రైతులు తాను పండించే పంటకి గిట్టుబాటు ధర కోసం, అలాగే ఇలాగ అర్ధాంతరంగా డిమాండ్ సప్లైని బట్టి తగ్గించకుండా రొయ్యి రేటు కూడా, రొయ్యికి ఎంత ఉత్పత్తి వ్యయం ఎంత అవుతుందన్న ఉద్దేశంతో రైతులు పండించే రొయ్యి పంటకు కూడా ఒక కమిటీ వేసి దాన్ని గిట్టుబాటు ధర వచ్చేటట్టు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం. ముఖ్యంగా రొయ్య రేటు విషయంలో కమిటీ వేసి మా సంఘ నాయకుల్ని, అలాగే మా రైతుల నుంచి వచ్చే అభ్యర్థన గత నెల రోజుల నుంచి కూడా ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్న రొయ్య రేట్లు ఎందుకు పెంచలేదన్న విషయమై మమ్మల్ని అడుగుతున్నారు. ఆ విషయమై ఈ రోజున కలెక్టర్ గారికి వచ్చి మళ్ళీ నివేదించడం జరిగింది. గత సుమారు ఒక నెల రోజుల నుంచి రొయ్య రేట్లు సుమారు 50 రూపాయలు కిందకి రావడం జరిగింది. అప్పటి నుంచి రైతులు రకరకాల దఫాలుగా గవర్నమెంట్కి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ రొయ్యల రేటుల్లో పురోగతి అనుకున్నంత స్థాయిలో రాకపోవడం రైతులు ఎంతో చింతిస్తున్నారు. గవర్నమెంట్కి ఇన్ని విధాలుగా తెలిపినప్పటికీ వారు ఆక్వా వ్యవస్థను కూర్చోబెట్టి ఒకసారి రేట్లు ఎందుకు తగ్గినాయి అని చెప్పి రైతులకి ఒక్కసారి కూడా వివరణ తెలపలేకపోవడం జరుగుతుంది. అయితే నేను కోరుకుంటున్నది ఏంటంటే, గతంలో మేము మా రైతు సంఘం తరఫున భీమవరం సైడు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించిన సమయంలో కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, కలెక్టర్ గారి సమక్షంలో ఎక్స్పోర్టర్స్ హ్యూమన్ సోర్సెస్ లేకపోవడం వల్లనే రొయ్య రేట్లు తగ్గడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే సుమారు నెల వస్తున్నప్పటికీ ఈ రొయ్య రేట్లు హ్యూమన్ పవర్ వచ్చినప్పటికీ కూడా రొయ్య రేట్లు పెంచకపోవడం ఆక్వా రైతులు ఎంతో చింతిస్తున్నారు. ఒక హ్యూమన్ రిసోర్సెస్ లేకపోతే ఇంత భారీ స్థాయిలో 50 రూపాయలు తగ్గవలసిన అవసరం లేదని చెప్పి రొయ్య రైతులు కూడా అనుకుంటున్నారు. కావున గవర్నమెంట్ త్వరితగతిన ఈ విషయం గురించి ముందుకు సాగి ఈ రొయ్య రేట్లు పెరుగుదలకి తోడ్పడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.